హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఈ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలానో చూపిస్తున్నాను. సింగిల్ ఫుట్ తోటి ముందుగా పైపింగ్ థ్రెడ్ని లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ మోడల్ ప్రకారం ఇలా పెట్టుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుంచేలాగా కట్ చేసుకోవాలండి. సమానంగా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తము కూడా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సింగిల్ ఫుట్తో అయితే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇలా మొత్తము కూడా నీట్గా నెక్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కోణం దగ్గర కొంచెం ఆపి సూది లోపలికి ఉంచి ఇలాగ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా వంపుల దగ్గర నీట్గా ఇలాగా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ మీద మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలికి ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనికి చుట్టూతూ కూడా ఇలాగా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి రౌండ్స్ దగ్గర. అప్పుడు రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట వంపులు. ఇప్పుడు ఇలా పెట్టకూడదండి, పైపింగ్ థ్రెడ్ పైకి వచ్చే విధంగా కాకుండా పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా లోపలికి ఉండే విధంగా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. మనం అటాచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట మొత్తము కూడాను. ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి అటాచ్ చేసాం కదా, అందుకని ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పైపింగ్ థ్రెడ్ వచ్చి మధ్యలో ఉంటుంది. ఈ క్లాత్ని బట్టి కూడా మనము నీట్గా ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి. కొంచెం స్టిఫ్గా ఉంటే మనం బక్రం క్లాత్ అనేది కూడా వేసుకొని అవసరం లేదు. ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గానే ఉంది కాబట్టి నేను క్యాన్వాస్ పేపర్ కానీ బక్రం క్లాత్ కానీ ఏమీ అటాచ్ చేయలేదు. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలా రివర్స్ చేస్తే కరెక్ట్గా నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు ఫుల్ వీడియో కావాలన్న ఛానల్లో ఉంది, చూడండి. ఇక్కడ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మొత్తము కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కుట్టు వేస్తే కొంచెం స్టిఫ్నెస్ అనేది వస్తుంది అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి. ఎటువంటి నెక్ అయినా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ రౌండ్స్ దగ్గర. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నెక్ ఏ విధంగా అయితే వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.